వారికి అడిగారు, మీరు ప్రవక్త అవుతారని ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అల్లా నిర్ధారించారు మీరు ప్రవక్త అవుతారని? అల్లా ఎప్పుడు నిర్ధారించారు? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆది మానవుడైన ఆదం యొక్క దేహములో ఆత్మ వేయక ముందు నేను ప్రవక్త అవుతానని అల్లా నిర్ధారించాడు. ఎప్పుడు? ఆది మానవుడైన ఆదం యొక్క దేహములో ఆత్మ వేయక ముందే నేను ప్రవక్త అవుతానని అల్లా నిర్ధారించాడు. ఒకసారి ఒక తోటలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబా చూశారు. ఆ తోట ద్వారాన్ని దగ్గరికి వెళ్ళినప్పటికీ మదీనాలో అందులో ఒక పిచ్చెక్కినటువంటి ఒంటె ఉంది. ఎవరెళ్తే వాళ్ళని కరిసేస్తుంది. అక్కడ తోట వాళ్ళు చెప్పారు, ఈ తోటలో వెళ్ళబోకండి, అక్కడ అటువంటి ఒంటె ఉందని. శిశువులు అన్నారు, ప్రవక్త అప్రమత్తం, జాగ్రత్త, మనం వెళ్ళకపోతే మంచిది, అటువంటి ఒంటె ఉంది. అయితే మీరందరూ రండి అని ప్రవక్త వారు తీసుకెళ్లి ఆ ఒంటె ద్వారం దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళగానే ఆ ఒంటె లోన నిలబడి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఒంటెని పిలిచారు, రమ్మని. అది తల వాల్చుకుంటూ వచ్చింది. తన నోటిని కింద నేలకు ఆంచేసి కూర్చుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నిటికీ తెలుసు నేను ప్రవక్తనని, ఒక్క మునాఫిక్లకు కాఫిర్లకు తప్ప అన్నారు. ఈ హదీస్లో భూమి ఆకాశాలు ఉన్న వాటన్నిటికీ తెలుసు. అందుకే అబూ జహల్ మట్టి తీశాడు, నా చేతిలో ఏముందో దానిని చెప్పమని నువ్వు ప్రవక్త అని అన్నారు. ఆ లోన ఉన్నటువంటి గులకరాళ్ళు అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు పడేశారు. ప్రతి దానికి తెలుసని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ప్రవక్త అవుతాను.